హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వేదం చీజ్ పొట్టి ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే కనుక ఎగ్ రైస్ చేశాను. అది మార్నింగ్ టిఫిన్కి మా అమ్మాయి లంచ్ బాక్స్ కూడా అదే పెట్టేశాను. నేను ఇంకా తర్వాత వచ్చేసి నాటుకోడి ఎగ్స్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. అది ఎలా చూసేయండి ఒకసారి ప్రాసెస్. మీరు ఇష్టంగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి బాగా. అది వేపిన తర్వాత మామూలుగా బాగా వేపండి. ఈ మధ్యలో వీడియోస్ అన్నవి బాగా పెట్టలేదేంటి అనుకుంటున్నారా? నాకైతే టైం లేదు ఫ్రెండ్స్, మీరే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఈరోజైతే వేడివేడిగా నాటుకోడి కర్రీ నేను చేసి చూపిస్తున్నాను. మీకు లైక్ చేయండి, చూడండి, అందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం బాగా అలా బ్రౌనిష్గా రావాలి. ఆనియన్స్ అన్నాయి బ్రౌనిష్గా వస్తే కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా వస్తుంది మనకి. తర్వాత నేను వచ్చేసి నాటుకోడి చికెన్ వేసాను. నేను ఇందులో నాటుకోడి చికెన్ ఏంటి ఎన్ని ముక్కలు ఉన్నాయి, చికెన్ అంటే ఏం చేసేసింది అనుకున్నారా? నాకైతే కనుక ఇది మా పిన్ని ఇచ్చింది కర్రీ, అందులో నేను సగం తీసుకున్నాను. అందుకని అనుకోండి, అంతేగాని నేను ముందు తినేసింది తర్వాత మనకు కర్రీ పెట్టిందని మాత్రం అనుకోకండి. తర్వాత వచ్చేసి నేను కొత్తిమీర టమాటోస్ కూడా వేసాను. చికెన్ అన్నది కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా మగ్గుతుంది కదా, మగ్గిన తర్వాత మనం అన్నది కొత్తిమీర టమాటో అన్నది వేసుకోవాలి. వేసుకుని అది కూడా బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇది బాగా వేగనీయండి, ఎందుకంటే నీ స్మెల్ అన్నది రాదు. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మనం. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరేంటి ఇన్ని స్పూన్లు వేసుకుంటున్నాను 1 స్పూన్ వేసింది అని చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదు, నేను 1 స్పూన్ వేసాను. అది స్పూన్ కంటుకోవడం వల్ల మీకు తర్వాత చూపించాల్సి వచ్చింది, అంతకుమించి ఏం కాదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అడిగి పెట్టకుండా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోండి, మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. అంటే నేను చూపిస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కారం. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా. నాది ఏ వీడియోలో అన్నా నేను ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ మాత్రమే నేను చికెన్ మసాలా వాడతాను. తర్వాత అది బాగా ముక్కలకల్లా అంటుకునేలాగా ఉప్పు కారం మసాలా బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ వేపుకొని వాటర్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక పొయ్యి మీద అయితే కనుక నేను బిర్యానీ రెడీ చేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ అన్నది మీకు చెప్పాను కదా, అందుకని అది చూపించలేదు. తర్వాత చూసేయండి వేడివేడిగా చికెన్ కర్రీ ఎలా ఉంది చూడండి. మీకు చూస్తే నోరు ఊరుతుందా? కానీ చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు తప్పకుండా పెడతాను నేను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.